అమలు అవుతుంది, ఏది అవునన్నా కాదన్నా. వీళ్ళది కూడా 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారమే జనాభా లెక్కల ప్రకారమే ఈ రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. వీళ్ళది లేటెస్ట్ డేటా తీసుకుంటే ఇంకా వీళ్ళ రిజర్వేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకోవైపు సుప్రీంకోర్టు ఏమో 50% మించొద్దు అని చెప్తున్నది. ఇప్పుడు ఒకవేళ ఎస్సీ ఎస్టీలది పెరిగి మరి బీసీలది ఎంతవరకు వస్తుంది? అందుకే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగమే చెప్పింది వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి వాళ్ళ వాటా దక్కాల్సిందే అని. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ దేనికి? ఈ 285 సెక్షన్ ఎందుకు సవరించాలనుకుంటున్నారు? ఆ 285 సెక్షన్ ఏం చెప్తుందంటే 50% క్యాప్ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ సుప్రీంకోర్టు అనుగుణంగా రిజర్వేషన్స్ ఉండాలని ఆ 285 చెప్తున్నది. సో దాన్ని సవరించాలి, 50% క్యాప్ని తీసేయాలి. దానికోసమే ఈ యొక్క అసెంబ్లీ ఆమోదము, దాని తర్వాత గవర్నర్కి పంపడము, గవర్నర్ దాని మీద సంతకం పెట్టడం, ఇవన్నీ దీనికోసమే. గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ కూడా దీనికోసమే. కాకపోతే ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టకుండా రాష్ట్రపతి దగ్గరికి పంపిండు, అది అక్కడ పెండింగ్లో ఉంది. సో అది అక్కడ పెండింగ్లో ఉండగానే ఇప్పుడు అసెంబ్లీ సమావేశం అవుతుంది కాబట్టి అసెంబ్లీలో ఆమోదించి మళ్ళీ గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఇమీడియట్గా బిల్లు దాని మీద సంతకం పెడితే వెంటనే గవర్నమెంట్ జీవో ఇస్తుంది. ఇక వీళ్ళు ఎట్లాగో ఎలక్షన్స్కి వెళ్దామని డిసైడ్ అయిపోయారు కాబట్టి హైకోర్టు కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది కాబట్టి September 30 అని. ఇక గవర్నరు సంతకం పెట్టినా పెట్టకపోయినా, ఒకవేళ టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఎదురవ్వకపోయినా ఏమైనా వీళ్ళు జీవో ఇచ్చి పడేయాలన్న ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. సింపుల్గా మనకు అర్థమైంది ఏంది, ఈ జీవో ద్వారా మేము రిజర్వేషన్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసినాం, కాలే, ఏం చేయమంటారు మరి అనే కాడికి వస్తుంది కథ. అంతకు మించి ఇందులో ఏమి వచ్చే అవకాశం ఏం లేదు.